Hi, I'm Dr. Prithvirani, consultant gynecologist, fertility specialist, ARC Fertility Hospitals. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. బేసిక్గా అందరిలో ఉండే అపోహలు ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ ఉండాలి, నెలల తరబడి మనము బెడ్ రెస్ట్లోనే ఉండాలి అనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. అలాంటిది ఏది కాదండి. మనము బెడ్ రెస్ట్ అనేది అంత స్ట్రిక్ట్గా అవసరం లేదు, మన పనులు మనం చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాల్సి ఉంటుంది. ఫుడ్ అనేది డైట్ మనం చాలా ఖచ్చితంగా మనము స్ట్రిక్ట్గా పాటించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రోటీన్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టిన అండం అనేది మనకి ఇంప్లాంట్ అవ్వడానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ చాలా ఎక్కువగా తోడ్పడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఇంకొకటి టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏదో ఒకటి మిస్ చేసుకోవడం కానీ అలాంటి తప్పులు అనేది చేయకూడదు. ఇచ్చిన టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి బరువులు ఎత్తడము, లేకపోతే ప్రతిదానికి కిందకి పైకి దిగి, లేకపోతే ఎక్కువగా వంగడము, ఇలాంటి పనులు అనేది చేయకుండా మనం నార్మల్గా డైలీ రొటీన్ వర్క్ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఇంకొకటి హైడ్రేషన్, వాటర్ అనేది బాగా తీసుకోవాలి, లేకపోతే మనకి యూరిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు మనకి ఎంబ్రియో అనేది మనకి అతుక్కున్న ఎంబ్రియో కూడా మనకి ఒక్కోసారి నెగిటివ్గా మారడం అనేది జరుగుతుంది. సో అందుకని ఇలాంటి జాగ్రత్తలు పాటించి బేబీని మీ చేతిలో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.